అది 1984 అక్టోబర్ 31. ప్రధానమంత్రి నివాసం. ఉదయం 9:20 ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. పెరటి గేట్ దగ్గరికి ఇందిరాగాంధీ గారు రాగానే అక్కడున్న ఇద్దరు సిక్కు బాడీగార్డ్స్లో ఒకతను ఇందిరాగాంధీకి గురిపెట్టి 3 బుల్లెట్స్ షూట్ చేశాడు. వెంటనే సెకండ్ బాడీగార్డ్ గన్ తీసుకుని 30 బుల్లెట్స్ ని ఇందిరాగాంధీ వైపు కాల్చాడు. షూట్ చేసినప్పుడు 23 బుల్లెట్లు ఆమె శరీరం నుంచి చొచ్చుకుపోయాయి. 7 బుల్లెట్స్ శరీరంలో ఉండిపోయాయి. అసలు ఒక ప్రధానమంత్రిని, అందులోనూ ఒక మహిళని ఇంత ఘోరంగా ఎందుకు చంపారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఆ సంఘటన వెనుకున్న కథ తెలియాలి. మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రైన జవహర్లాల్ నెహ్రూ గారి ఏకైక కుమార్తె ఇందిరా. ఆమె పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని. ఒక్కగానొక్క కూతురు కావటంతో ఇందిరాగారిని చాలా గారాబంగా పెంచారు. ఆవిడని ఫారెన్లో చదివించారు. ఇందిరాగారు ఫెరోజ్ గాంధీ అనే ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫిరోజ్ కి మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకోవడం వల్ల ఇందిరాగారి పేరు ఇందిరా గాంధీగా మారింది. ఇందిరాగాంధీ మరియు ఫిరోజ్ గాంధీలకి రాజీవ్ గాంధీ మరియు సంజయ్ గాంధీ జన్మించారు. పిల్లలు పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తరువాత వీళ్ళిద్దరూ విడిపోయి జీవించడం మొదలు పెట్టారు. విడిపోయినా సరే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండటం వలన అప్పుడప్పుడు కలుస్తుండేవారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశానికి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగారు ఆయనకి రాజకీయ సలహాలు ఇస్తుండేవారు. ఫెరోజ్ గాంధీ 1960లో గుండెపోటుతో చనిపోయారు. 1964లో నెహ్రూ గారు చనిపోయారు. తరువాత లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రి చేశారు. కానీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చనిపోయారు. ఒక మహిళ ప్రధానమంత్రిగా ఉంటే ఆవిడని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయించొచ్చని కాంగ్రెస్ పెద్దలు ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి చేశారు. అలా 1966లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రయ్యారు. అప్పట్లో ఇండియాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు. అలా 1966 నుండి 77 వరకు 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. పాకిస్తాన్తో యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడటానికి ఇందిరాగాంధీ గారు ముఖ్య కారణం. అప్పట్లో ప్రతిపక్ష నేతైన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగారిని కనకదుర్గ అని ప్రశంసించారు. 1975లో ఇందిరాగారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. తరువాత ఫారిన్ కంట్రీస్ మరియు లోకల్ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక 1977లో ఎమర్జెన్సీని తొలగించారు. ఎమర్జెన్సీ గురించి పూర్తి వీడియో కావాలంటే ఎమర్జెన్సీ అని కామెంట్ చేయండి. 1977లో జరిగిన ఎలక్షన్స్ లో ఎమర్జెన్సీ ప్రభావం వల్ల కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పుడు అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2.5 ఏళ్లకే కూటమిలో విభేదాలు రావటం మొదలయ్యాయి. కూటమిలో పార్టీలు మద్దతును ఉపసంహరించుకోవడం వల్ల సెంట్రల్లో పార్టీ పడిపోయింది. 1980లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రతిపక్షంలో సరైన నాయకుడు లేనందువల్ల కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. సిక్కు మతానికి చెందిన బృందాన్వాలే అనే వ్యక్తి హిందువులను చంపడానికి ఒక గ్రూపుని ఏర్పాటు చేసి సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. అతను చాలా మంది హిందువులని చంపాడు. అతనికి భయపడి పంజాబ్లో నివసించే హిందువులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు బృందన్వాలేని అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు అతను గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నాడు. గోల్డెన్ టెంపుల్ చాలా పెద్దది. అది సిక్కులకు ఎంతో పవిత్రమైన స్థలం. గోల్డెన్ టెంపుల్లోకి పోలీసులను రానివ్వరు. ఒకవేళ పోలీసులు గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లి అక్కడ రక్తపాతం జరిగితే అది సిక్కుల సెంటిమెంట్ ని దెబ్బతీస్తుంది. కాబట్టి పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. 1984 నాటికి చాలా మంది హిందువులు బృందన్వాలే మనుషుల చేత హత్య చేయబడ్డారు. అతనికి ఎదురు తిరిగిన సిక్కులను కూడా బృందన్వాలే హత్య చేయించాడు. సిక్కు మతానికి చెందిన ప్రతి ఒక్కరూ కనీసం 32 మంది హిందువులను చంపాలని ప్రకటించాడు. భారతదేశాన్ని విడదీసి హిందువులకి సిక్కులకి మధ్య అంతర్యుద్ధం సృష్టించాలని ప్లాన్ చేశాడు. అతను గోల్డెన్ టెంపుల్లో ఉండి ఇదంతా అతని మనుషులతో చేయించేవాడు. ప్రభుత్వం ఎన్నిసార్లు ఇతనితో చర్చించినా సిక్కులకు ఖలిస్తాన్ అనే సపరేట్ దేశం ఇచ్చే వరకు నా ఉద్యమం ఆగదని చెప్పాడు. పాకిస్తాన్తో చేతులు కలిపి తనకు అవసరమైన ఆయుధాలుని తెప్పించుకుని గోల్డెన్ టెంపుల్లో పెట్టాడు. జూన్ 1వ తారీఖున ఒక్కరోజే 23 మంది హిందువులని చంపాడు. ఇక అతన్ని కంట్రోల్ చేయలేక ఆపరేషన్ బ్లూ స్టార్ ని లాంచ్ చేయమని ఇండియన్ మిలిటరీని ఇందిరాగాంధీ ఆదేశించారు. బృందన్వాలేని, అతని అనుచరుల్ని మరియు గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఆయుధాలని బయటకు తీసుకురావడమే ఈ ఆపరేషన్ టార్గెట్. జూన్ 5వ తారీఖున గోల్డెన్ టెంపుల్ ని భారత సైనికులు చుట్టుముట్టారు. బృందన్వాలేని లొంగిపోమని ప్రకటించారు. కానీ బృందన్వాలే లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. లోపలున్న యాత్రికులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నాడు. ఏం జరిగినా పర్వాలేదనుకుని ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్లో బాంబులు వేయడం, హెవీ గన్స్ తో కాల్చడం మొదలుపెట్టారు. మిలిటరీ ట్యాంకులను గోల్డెన్ టెంపుల్ లోపలికి తీసుకువెళ్లి దాడి చేయడం మొదలుపెట్టారు. మిలిటరీ అనుకున్న ఆయుధాలు కన్నా బృందన్వాలే దగ్గర ఎక్కువ ఆయుధాలున్నాయి. 2 రోజుల తరువాత అంటే జూన్ 7వ తారీఖున గోల్డెన్ టెంపుల్ ఆర్మీ కంట్రోల్లోకి వచ్చింది.
బృందన్వాలే మరియు అతని అనుచరులు కొంతమంది చనిపోయారు. జూన్ 10వ తారీఖున లోపల దాక్కుని ఉన్న మరికొంతమంది అనుచరుల్ని సైన్యం చంపింది. చివరిగా జూన్ 10వ తారీఖున ఆపరేషన్ ముగిసింది. ఆ ఆపరేషన్లో 83 మంది సైనికులు చనిపోయారు. గోల్డెన్ టెంపుల్లో నష్టం జరిగింది. ఈ ఆపరేషన్ జరగడానికి కారణం ఇందిరాగాంధీ. అలా ఆవిడపై పగ తీర్చుకోవడానికి సిక్కు మతానికి చెందిన 2 బాడీగార్డ్స్ అక్టోబర్ 31వ తారీఖున ఇందిరాగాంధీ గారిని చంపేశారు. వెంటనే మిగిలిన బాడీగార్డ్స్ వచ్చి ఆ 2 బాడీగార్డ్స్ ని షూట్ చేశారు. ఇందిరాగాంధీని ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 2:20 ఇందిరాగాంధీ గారు చనిపోయారని డాక్టర్లు అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఇందిరాగాంధీ గారి జీవితం ముగిసింది. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రక్తపు మరకలు అంటిన చీరని మరియు ఆమె వస్తువులను న్యూఢిల్లీలోని మ్యూజియంలో భద్రపరిచారు. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.